బాహుబలి మొత్తంలో అత్యంత శక్తివంతమైన పాత్ర ఏది అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు శివగామి. రమ్యకృష్ణ తన అభినయంతో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది. శ్రీదేవిని మొదట అనుకున్నారట అని వార్తలొచ్చిన తర్వాత రమ్యకృష్ణ తప్ప ఆ పాత్రని ఎవరూ అంతగా సమర్థవంతంగా చేయలేరని అందరూ అభిప్రాయపడ్డారు. అంత గొప్పగా చేసింది రమ్యకృష్ణ. అయితే ఇప్పుడు బాహుబలిని టీవీ సీరియల్ గా హిందీలో ఆరంభ్ అనే పేరుతో చేస్తున్న విషయం విదితమే. బాహుబలికి రచయితగా వ్యవహరించిన విజేంద్ర ప్రసాద్ ఈ సీరియల్ కి కూడా కథ అందించడం విశేషం. కార్తిక దేవసేన పాత్ర చేస్తుండగా నిన్నటి తరం నటి మధుబాలని శివగామి పాత్రకి తీసుకున్నారని సమాచారం. తాను హీరోయిన్ గా చేసిన రోజుల్లో దాదాపు సాఫ్ట్ రోల్సే చేసిన మధుబాల మొదటిసారి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేదే. ఇక హీరోయిన్ సోనాలి బింద్రే తన భర్త గోల్డీ బెహల్ తో కలిసి ఈ టీవీ సీరియల్ నిర్మిస్తోంది. వీళ్ళిద్దరూ స్నేహితులవడం మధుబాలకి కలిసొచ్చింది. రమ్యకృష్ణ తనకి అత్యంత ఆప్తురాలని, ఆమె పోషించిన పాత్ర సీరియల్లో తాను చేయటం ఆనందంగా ఉందని, సోనాలి బింద్రే తనకి స్నేహితురాలవటం వల్ల తనకి శివగామి లాంటి శక్తివంతమైన పాత్ర చేసే అదృష్టం వరించిందని చెప్పింది మధుబాల. తెలుగులో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్యలో చివరిసారిగా కనిపించిన మధుబాల ఆరంతో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది.